2021 మే నెలలో టోకు ధరల సూచి అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, దీనినే WPI ఆధారిత ద్రవ్యోల్బణం ఏకంగా 12.94% నమోదైంది. 2020 మే నెల ధరలతో పోల్చినప్పుడు 2021 మే నెలలో టోకు ధరల సూచి 12.9%గా నమోదైంది. 2020 మే నెలలో ప్రతి ద్రవ్యోల్బణం నమోదైంది. అంటే 2020 మే నెలలో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ లేదా టోకు ధరల సూచి -3.37% నమోదైంది. 2021 ఏప్రిల్లో WPI లేదా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ లేదా టోకు ధరల సూచి 10.49%గా నమోదైంది. రిటైల్ ద్రవ్యోల్బణం అంటే కన్జ్యూమర్స్ ప్రైస్ ఇండెక్స్ 2021 మే నెలలో 6.3%గా నమోదైంది. ఇది 2021 ఏప్రిల్లో 4.23%గా నమోదైంది. 2021 మే నెలలో టోకు ధరల సూచి లేదా WPI లేదా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కొలిచే విధానం గురించి తెలుసుకుందాం. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఈక్వల్ టు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ లేదా WPI ఆఫ్ ఎండింగ్ ఆఫ్ ఇయర్ మైనస్ WPI ఆఫ్ బిగినింగ్ ఆఫ్ ఇయర్ డివైడెడ్ బై WPI ఆఫ్ బిగినింగ్ ఆఫ్ ఇయర్ ఇంటూ 100. ఉదాహరణకు 2020 మే నెలలో గోధుమల ధర ₹5.75 ఉంటే 2021 మే నెలలో గోధుమల ధర ₹6.10 ఉంటే ఈ సూత్రం ప్రకారం హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఈక్వల్ టు ₹6.10 మైనస్ ₹5.75 బై ₹5.75 ఇంటూ 100 ఈక్వల్ టు 6.09. అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ 6.09% అంటే 6.09% పెరిగింది. 2021 మే నెలలో టోకు ధరలు ఇటు రిటైల్గా భారత్లో సామాన్యునిపై ధరాభారం తీవ్రంగా పెరిగింది. మే నెలలో టోకు ధరల సూచి అంటే WPI ఆధారిత ద్రవ్యోల్బణం ఏకంగా 12.94%గా నమోదైంది. 2020 మే నెల ధరతో పోలిస్తే 2021 మే నెలలో 12.94%గా పెరిగింది. లో బేసుకు తోడుగా తాజాగా ఇంధన తయారీ ఉత్పత్తుల ధరల తీవ్రత ఇందుకు ప్రధాన కారణం. పోల్చుతున్న నెలలో అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదు కావడం, అప్పటితో పోల్చి తాజా సమీక్షా నెలలో కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదైనా అది శాతంలో గణనీయంగా మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ 2020 మే నెలలో కరోనా సవాళ్ళు, కఠిన లాక్డౌన్ నేపథ్యంలో టోకును అసలు ధరలు పెరగపోగా ప్రతి ద్రవ్యోల్బణం అంటే 2020 మే నెలలో -3.37%గా నమోదైంది. 2021 ఏప్రిల్ నెలతో పోల్చిన 10.49% టోకు ద్రవ్యోల్బణం మరింత పెరగడం ఆలోచించవలసిన విషయం. ఇంధనం, విద్యుత్ ధరలు 37.61%గా పెరిగాయి. ఏప్రిల్లో ఈ పెరుగుదల రేటు 20.94%.
సూచీలో దాదాపు 60% వాటా ఉన్న తయారీ ఉత్పత్తుల ధరలు మేలో 10.83% పెరిగే, ఏప్రిల్లో 9.01% పెరిగాయి. అయితే ఆహార ధరల తీవ్రత 4.31%గా నమోదైంది. రిటైల్ ద్రవ్యోల్బణం పరిశీలించినట్లయితే 6 నెలల్లో గరిష్టంగా నమోదైంది. మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణం గడిచిన 6 నెలల్లో ఎన్నడూ లేని స్థాయిలో మే నెలలో 6.3%గా నమోదైంది. 2020 నవంబర్లో నమోదైన 6.93% తర్వాత ఈ స్థాయికి రిటైల్ ద్రవ్యోల్బణం చేరడం ఇదే తొలిసారి. ఏప్రిల్లో ఈ పెరుగుదల రేటు 4.23%. ఇదే కాలంలో ఆహార ద్రవ్యోల్బణం 1.96% నుంచి 5.01%కి ఎగిసింది. రిటైల్ ద్రవ్యోల్బణం దీర్ఘకాలంగా 6% దిగువనే ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. వృద్ధి లక్ష్యంగా వరుసగా 6 త్రైమాసికాలుగా రెపో రేటును యథాతథంగా 4% కొనసాగిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. తాజా గణాంకాల ప్రకారం మే నెలలో మాంసం, చేపల ధరలు 9.03%, గుడ్లు ధరలు 15.16%, పండ్లు ధరలు 11.98%, పప్పు దినుసుల ధరలు 9.39% పెరిగాయి. ఫ్యూయల్ లైట్ విభాగంలో ద్రవ్యోల్బణం 11.58%గా నమోదైంది.